వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎటువంటి పాలసీలు తీసుకున్నా, ఏ యొక్క విధానాలను తీసుకున్నా అన్నిటిని కూడా యూటర్న్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క అంశంలో మనం ఏది గమనించినా అది యూటర్న్ పాలసీలే రేవంత్ రెడ్డి గారికి పరిపాటిగా చెప్పుకోవచ్చు. సో అందుకనే నాకు అనిపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారిని యూటర్న్ రేవంత్ రెడ్డి అని అంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది ఇవన్నీ వ్యవహారాలు చూసిన తర్వాత. ఎందుకంటే గతంలో హైడ్రాకు సంబంధించినటువంటి కూల్చివేతల విషయంలో పెద్ద ఎత్తున ఇక రాత్రి రాత్రి ఓవర్ నైట్లో హైదరాబాద్ని తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మ్యాప్లను కూడా మార్చేయాలని ప్రయత్నాలు చేశారు. కానీ అది జరగల. ప్రజల నుంచి రివోల్ట్ రాగానే ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని కామ్ అయిపోయారు. ఇప్పటికి కూడా కూల్చివేతలు జరుగుతున్నాయి అనుకోండి. అది చిన్న చిన్నగా పేదల్ని మధ్యతరగతుల్ని కూల్చివేతలు జరుగుతున్నాయి. దాన్ని మనం కాదనలేనటువంటి పరిస్థితి. కానీ కొంత యూటర్న్ అయితే తీసుకున్నారు ఆ వ్యవహారంలో. ఇక చాలా వరకు పాలసీ మ్యాటర్స్ మొన్నటికి మొన్న టీ హబ్కు సంబంధించినటువంటి వ్యవహారం గవర్నమెంట్ ఆఫీసులకి సబ్ రిజిస్టర్ ఆఫీసులకి ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని మళ్ళీ వద్దు 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 అని సిఎస్తో మాట్లాడటం, జీవోని విత్డ్రా చేయటం జరిగిపోయింది. ఇక ఇట్లా విత్డ్రా పాలసీలు చాలా ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ 2.5 కాలంలో. అది లగచర్ల నుంచి మొదలు పెడితే ఇప్పుడు తాజాగా జిల్లాలకు సంబంధించినటువంటి వ్యవహారం వరకు కూడా. అంటే గతంలో తెలంగాణ 10 జిల్లాలు తెలంగాణని 33 జిల్లాలను చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని పదే పదే విమర్శలు గుప్పిస్తూ వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులుగా చాలామంది ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు. ఆఖరికి మంత్రులు పొంగులేటి, సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దీని మీద ఒక ప్రత్యేక కమిటీ కూడా వేయాలి, కమిషన్ కూడా వేయాలి అన్నారు. కానీ నిన్నటికి నిన్న భూపాలపల్లిలో మాట్లాడతా, ఎందుకంటే ఇప్పుడు ఓట్లు కావాలి కదా, ప్రజల్లోకి వెళ్ళాలి. ఆ రోజు ఏం మాట్లాడారో దానికి జవాబుగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల పైన ఉంటుంది. అందుకనే వాళ్ళు ఇప్పుడు భూపాలపల్లిలో యూటర్న్ తీసుకొని మాట మార్చి జిల్లాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ విష ప్రచారం చేస్తోంది, జిల్లాల రద్దు అనే అంశం లేదు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు. ఒకసారి భూపాలపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడు వినండి. నిన్న మన కొంతమంది ప్రకటనలు చేస్తున్నారు, నేను నిశ్చితంగా గమనిస్తున్నా. మేం భూపాలపల్లి జిల్లా ఇస్తే కాంగ్రెస్ పార్టీ జిల్లాను రద్దు చేస్తుందని ఒక తప్పుడు విషపు ప్రచారం చేస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఏ జిల్లాలను తొలగించడం కానీ కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన కానీ ప్రభుత్వ పరిధిలో పరిశీలనలు లేదు. ఎన్నడైనా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి, లేకపోతే రేషనలైజ్ చెయ్యాలి అని అంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లాల గురించి ఆలోచన చేస్తాం. సో విన్నారు కదా. ఇప్పుడు దీనికి కౌంటర్గా ఇవాళ కేటీఆర్ స్పష్టంగా ప్రతిపక్ష నేతగా ఆయన మాట్లాడతా, నువ్వు పెట్టినవా తీసేయడానికి, నువ్వెవరు జిల్లాలను రద్దు చేయడానికి, 2 ఏళ్లలో ఈ పొట్టోడు ఏం బీకిండు అని కేటీఆర్ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అంటే జిల్లాలను కనుక రద్దు చేస్తే ఖచ్చితంగా నీ ఈపు చింతపండు అయితేని ప్రజలు చెప్పారు కాబట్టి మీరు గ్రహించే ఈ విధంగా యూటర్న్ తీసుకున్నారు అనేది కేటీఆర్ గారి యొక్క వాదన. ఆయన స్వయంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారు చూడండి ఒకసారి. ఇలా నేను వచ్చి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, భూపాలపల్లి జిల్లా నట తీసేయడట, అది నువ్వు పెట్టినా అవరా తీసేస్తాం. జయశంకర్ సార్ పేరు మీద పెట్టింది ఎవరు? భూపాలపల్లి జిల్లా చేసింది ఎవరు? భూపాలపల్లికి మెడికల్ కాలేజ్ తెచ్చింది ఎవరు? భూపాలపల్లిలో కలెక్టర్ ఎస్పీని కూర్చోబెట్టింది ఎవరు? భూపాలపల్లిలో 1000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది ఎవరు? సింగరేణి క్వార్టర్లు కట్టింది ఎవరు? 19,000 విరాసత్ ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? సింగరేణికి న్యాయం చేసింది ఎవరు? మరి పొట్టోడు పీకిందేమో 2 నెలలు. దానికన్నా ఇంకా పెద్ద పోతులు కొట్టుకుంటూ వచ్చి నేను తీసేయ్యా. నేను అడుగుతున్నా, తీసేస్తే ఊరుకుందందుకు భూపాలపల్లి అమాయకం కొడుతున్నాయి. ఈపు చింతపండు అవుతుందని తెలుసు నీకు. సో ఇట్లా జిల్లాల రద్దు పైన రేవంత్ రెడ్డి తాజాగా యూటర్న్ తీసుకోవటం, ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడంతో ఖచ్చితంగా పునర్వ్యవస్థీకరణ పైన కూడా, అంటే జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణ పైన ఖచ్చితంగా వెనక్కి తగ్గారు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఉన్న జిల్లాలను తొలగించి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ఆలోచన చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ ప్రకటన చేసి లేదు అని రద్దు అని ఆయన చెప్పుకున్నాడు, స్వయంగా ఆయన చెప్పాడు. అంటే మున్సిపల్ ఎన్నికల సమయంలో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి జిల్లాల రద్దు అంశం ఆయన మెడకు ఖచ్చితంగా ఓట్ల రూపంలో పడే అవకాశాలు లేదు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఇబ్బందికి గురవుతుంది అని ఆయన స్పష్టంగా మెడకు కత్తిలాగా వేలాడుతుంది రేవంత్ రెడ్డి ముందుగానే గ్రహించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే గతంలో బీఆర్ఎస్ పార్టీ పదే పదే రేవంత్ రెడ్డి చిన్న జిల్లాలను రద్దు చేస్తున్నాడు అనే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయికి తీసుకెళ్లింది, ప్రజల్లోకి తీసుకెళ్లింది. ప్రజలు కూడా ఈ అంశాన్ని గమనించారు. అందుకనే ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ అశాస్త్రీయంగా
జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేశారు, ఇష్టం వచ్చినట్టుగా చేశారు, 3-4 నియోజకవర్గాలు ఒక జిల్లా పరిధిలో ఉన్నాయి, గందరగోళంగా చేశారు అని అనేక సందర్భాల్లో ఇదే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులైనటువంటి పొంగులేటి మాట్లాడినటువంటి నేపథ్యం. ఆయన రెవెన్యూ శాఖ మంత్రి. మరి ఇంత మాట్లాడి ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రిటైర్డ్ జడ్జి గారితో ఒక ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేయాలి, కమిషన్ ఏర్పాటు చేయాలి అని అన్నారు. తర్వాత క్యాబినెట్ తీర్మానం కూడా చేసింది దాని మీద. మరి ఇప్పుడు తాజాగా జిల్లాల అంశం ఎప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరిగిందో, ఒక్కసారిగా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైందో, బీఆర్ఎస్ పార్టీ బలంగా ప్రజల్లోకి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్ళిందో, అప్పుడు ఖచ్చితంగా ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుందని చర్చకు దారితీసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఏ అంశం తీసుకున్నా, అంటే ప్రజలతోటి సంబంధం లేకుండా వీళ్ళకి వీళ్ళే ఒంటెద్దు పోకడలతో నిర్ణయాలు తీసుకోవటం, తర్వాత ప్రజల్లో అతిపెద్ద చర్చ రేగిన తర్వాత దాన్ని విత్డ్రా చేసుకోవటం, యూటర్న్ తీసుకోవటం. ఇది సీఎం రేవంత్ రెడ్డి గారికి యొక్క స్పష్టంగా యూటర్న్ పాలసీ మేకర్గా సీఎం రేవంత్ రెడ్డి గారిని మనం అభివర్ణించవచ్చు. అది ఏ అంశం తీసుకున్నా. అంటే అంటే ప్రజల్లో ఏం అభిప్రాయం ఉంది అనేది వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళు ఏం చేయాలనుకుంటారో అది చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో ధరణికి సంబంధించినటువంటి వారిని పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. అంటే ఆ రోజు ఏం జరిగిందో రైతులు గగ్గోలు పెట్టారన్నారు. పెద్ద ఎత్తున చాలా వరకు అంటే దీంట్లో మిస్ మ్యాచెస్ జరిగినాయి అన్నారు. చాలా వరకు భూములు కొల్లగొట్టారు అన్నాడు బీఆర్ఎస్ పార్టీ పాలకులు అన్నారు. పెద్ద ఎత్తున దోచుకున్నారని చెప్పారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ధరణి ప్లేస్లో వేరే ఒక వెబ్సైట్ని భూభారత్ తీసుకొచ్చారు. దాంట్లో కూడా ఇప్పుడు స్వయంగా మంత్రులకి ఇన్వాల్వ్మెంట్ ఉంది, దీనికి సంబంధించినటువంటి స్కామ్లో అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చకు వస్తూ ఉంది. మరి ఇన్ని వ్యవహారాలు తెరలేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, జిల్లాల రద్దు అంశం ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది, ఓట్లు పడే అవకాశం లేదు అని గమనించినటువంటి కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని ఇప్పుడు జిల్లాల రద్దు అంశం, జిల్లాల రద్దే లేదు, బీఆర్ఎస్ పార్టీయే దుష్ప్రచారం చేస్తుంది, ఇది ఖచ్చితంగా రద్దు అనే అంశమే లేదు అని చెప్పుకొచ్చారు. ఇది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన గతంలో మాట్లాడినటువంటి మాటలకు ఇప్పుడు ఆయన ప్రజల ముందు ఎన్నికల సందర్భంగా మాట్లాడుతున్నటువంటి మాటలకి పొంతనే లేదు. చాలా నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంది. మరి నిజంగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలపైన యూటర్న్ తీసుకున్నటువంటి వ్యవహారంలో ఎందుకు ఆయన యూటర్న్ తీసుకున్నారు? మీ అభిప్రాయాలు నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.